ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే అభివర్ణించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 32వ అధ్యాయము 19 మరియు 20 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. కామ్య కర్మలో నియుక్తమైనటువంటి వ్యక్తి యొక్క జీవన విధానాన్ని ఇక్కడ కపిలదేవుడు మనకి అభివర్ణిస్తున్నాడు. కర్మబంధనాల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవన సరళి ఎలా ఉంటుంది అనే విషయాన్ని అభివర్ణిస్తున్నాడు. ఎప్పుడు కూడాను వేదశాస్త్రాన్ని కానివ్వండి, ఇతర పరిజ్ఞానాన్ని కానివ్వండి, అన్నిటిని కూడాను ఇంద్రతృప్తి కోసం వినియోగించేటువంటి వ్యక్తులు. వేద నియమాల్ని పాటించడం కూడా ఉన్నతమైనటువంటి ఇంద్రతృప్తిని సంప్రాప్తించుకోవడానికి వినియోగించేటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో కూడాను అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు అనుక్షణం కూడా ఇంద్రతృప్తి కోసమే అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి వ్యక్తులు జన్మమృతి జరమ చక్రబంధం నుంచి ఎప్పుడు కూడా బయటపడలేరు. వేదశాస్త్రాలు చెప్పిన నియమాల్ని కూడా కేవలం ఇంద్రతృప్తి కోసం చేసేటువంటి వ్యక్తులు ఏమని చెప్తున్నారు ఇక్కడ? భగవంతుని యొక్క ఆజ్ఞచే దండింపబడతారు. శ్రీకృష్ణుని దివ్యమైన లీలకి వినడానికి ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళతో పోలుస్తున్నారు ఇక్కడ? సూకరములు, మలభక్షణ చేసి సూకరములతో పోల్చబడ్డారు. ఎందుకని? వాళ్ళకి భగవద్భక్తికి సంబంధించిన చరిత్ర మీద ఆసక్తి ఉండదు, కానీ భౌతికమైన హేయమైన కర్మలను చేసేటువంటి లౌకికుల హేయ కర్మల మీద ఆసక్తి ఉంటుంది. చూడండి, మనకు చూడండి ఎన్ని రకాల భక్తి ఛానళ్ళు ఉన్నాయి, ఎన్ని రకాల న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. దాదాపుగా చూసినట్టయితే భారతదేశంలో అన్ని భాషల్లో లెక్కిస్తే 100కు పైన న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. భక్తి ఛానళ్ళని లెక్క పెడితే భగవద్భక్తిని ప్రబోధించేటువంటి అవి కూడా 24 గంటలు కాదు, 1-2 ఉండుంటాయి, 2-3 ఉండుంటాయి మ్యాక్సిమం కదా. రోజంతా భక్తికి సంబంధించిన వివరణ ఇచ్చేది, వేదశాస్త్రం ప్రకటితం చేసేటువంటివి దాదాపుగా లేవు, 1-2 అంతే. కానీ న్యూస్ ఛానల్ చూడండి, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, తమిళ్, దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో ఒక్కొక్క భాషలో 4, 5, 6, 7 న్యూస్ ఛానల్. ఏం చెబుతాయి దాంట్లో? ఎవడు ఎవరిని తిట్టుకున్నాడు, ఏ రాజకీయుడు ఎవరిని తిట్టాడు, ఎవడు ఎలాంటి మోసాలు చేశాడు, ఎవడి మీద నిందలు మోపాడు, దాంట్లో నిజం ఎంత, అసత్యం ఎంత, దాని మీద చర్చాంశాలు. ఏ అనేవాడు బి అని, ఏ అనే నాయకుడు బి అనే నాయకుడిని తిట్టాడు, బి అనే నాయకుడు సి అనే నాయకుడిని మీద అవినీతి ఆరోపణలు చేశాడు, వీళ్ళందరూ దుర్మార్గులని డి అనేవాడు అన్నాడు. వీళ్ళంతా ఇదంతా నిజమా కాదా అని చెప్పేసి విద్యావేత్తలు, తత్వవేత్తలు అనుకునే వాళ్ళంతా కూడాను ఏకీకృతమై కూర్చొని వీడన్నది నిజమా, వాడన్నది నిజమా, వాడేం చేశాడు, వీడేం చేశాడు, వాడప్పుడును ఇదే గోల కదా. ఇదేమన్నారు? లౌకికల హేయమగు కర్మలు. కర్మలు చూడండి, హేయమైన కర్మలే, పాపాలు చేశాడు, వాడు ఎంత మోసం చేశాడు, వీడింత మోసం చేశాడు. ఇదే కదా రాజకీయ నాయకుడి గురించో, ధనవంతుడి గురించో. లేదంటే ఇంకా కొంతమంది ఉంటారు, ఇదిగోండి టీవీలో సీరియల్ వస్తూ ఉంటాయి కదా, సీరియల్ కథలు, ఆ పాత్ర ఈ పాత్రనే ఉంది, ఈ పాత్ర ఆ పాత్రనే ఉంది, దైనందిన జీవితంలో పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్లాగా పరిగణించి దాదాపుగా వాళ్ళతో మమైకమైపోతూ ఉంటారు. ఏదో ఒక కల్పిత పాత్ర. ఇలాగా ఇంకొకరు చేసిన పనులను వినడానికి, చెప్పడానికి, చర్చించుకోవడానికి తమ సమయాన్ని వినియోగిస్తారు. దీనికి తోడు రకరకాల నిరుపయోగమైన సాహిత్యాలు. ఎన్ని రకాలు చూడండి సాహిత్యంలో. కుటుంబ కథ సాహిత్యాలు, సాంఘిక సంస్కరణ సాహిత్యాలు, విప్లవ సాహిత్యాలు, హాస్య సాహిత్యము, ఇలాగ పెద్దలకు మాత్రమే సాహిత్యాలు, పిల్లలకు మాత్రమే సాహిత్యాలు, ఇలా రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి సాహిత్యాలు, కథలు, కాల్పనిక తత్వాలు పుంఖానుగా
అనేకం లభ్యమవుతున్నాయి. ఎందుకని? వాటి మీద ఆసక్తి కనబరిచేవారు. చూడండి, నాగరికత పేరు మీద జనాలు ఏం చేస్తారు? పుస్తక పఠనం నాకు చాలా ఇష్టమండి అంటారు. ఏం చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్, పుస్తక పఠనం కాదు. ఏం చేస్తారు పుస్తక పఠనం అండి? రకరకాలైనటువంటి కథలు, గాథలు నిరుపయోగమైనటువంటివండి. ఇప్పుడు చూడండి, మామూలుగా శ్రవణం ద్వారా, పాఠకులు పఠించడం ద్వారా వచ్చేటటువంటి కార్యక్రమాలను ఇప్పుడు దృశ్యంగా చేస్తున్నారు. అంటే ఏమిటి? వీడియోలు చూడటం. పుంఖానుపుంఖాలుగా వీడియోలు చూడండి. ఎన్ని రకాలుగా వస్తుంటాయి. మీరు యూట్యూబ్ కొట్టారనుకోండి, ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో వీడియోలు. ఏమిటి చెప్తున్నాయి దాంట్లో? దాంట్లో దాదాపుగా 95% పైచిలుకు వీడియోలన్నీ దేని గురించి చెబుతాయి? ఇదిగో ఈ కామ్యకర్మలకి సంబంధించినవి, కథలు, సాహిత్యాలు, కల్పిత పాత్రలు, ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యానాలు. హ్మ్. ఎందుకు ఉపయోగపడవు? కొరగానివి. దాన్ని కూడా ఎలా చెప్తారు? ప్రతివాడు కూడాను ధనం చూడండి, ధనం చుట్టూ జనులు ఎలా తిరుగుతూ ఉంటారు. ధన సంపార్జనకి ఆవశ్యకరంగా ఉంటుంది, కానీ ధన సంపార్జనకి సులభతరంగా ఉంటుంది కాబట్టి, మీరు ఎప్పుడైనా ఉపయుక్తమైనవి ఏదైనా వైద్యానికి సంబంధించి ఇతరత్ర ఏమైనా చూడాలి అనుకుంటే కూడాను చెప్పేవాళ్ళు చూడండి, ఒక మాటలో చెప్పవచ్చును. నీకు ఈ ఆరోగ్యం ఇది బాగాలేదా, దీనికి ఈ మాత్రలు వాడండి ఆయుర్వేదం ప్రకారంగా చెప్పేస్తే ఒక నిమిషంలో అయిపోయేదాన్ని 15 నిమిషాలు వివరిస్తాడు. ఎందుకని? అది పొడుగ్గా ఉంటే దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తే దాంతో డబ్బులు వస్తాయి. చూడు, ఇలాగా దాన్ని చూడడానికి కూడా వ్యక్తులు ఆసక్తి కనబరుస్తారు. కథలు, రకరకాలైనటువంటి దైనందిన జీవితంలో సంఘటనలు కూడాను వాట్సాప్‌లో ఇంకేదో అంటారు కదా! చిన్న చిన్నగా వస్తుంటాయి. షార్ట్స్, రీల్స్, ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి చెప్పబడినటువంటి లౌకికుల హేయమగు కర్మలు. వాటిని వినడంలో వ్యక్తులు ఎంత ఆసక్తిగా ఉంటారు చూడండి. పనికిమాలిన ఒక విషయానికి ఏమని చెప్తారు? మిలియన్ మిలియన్ వ్యూస్. అంటే 10,00,000 మంది ఆ పనికిమాలిన దాన్ని 24 గంటల్లో చూసేసానని. ఓహ్! నేను పోస్ట్ చేశానండి ఈ వాక్యాన్ని, ఈ కథని, లేకపోతే ఈ ఈ ఏంటో ఈ కార్యాన్ని, నాటకాన్ని గంటలో 1,000,000 వ్యూస్ వచ్చాయని చెబుతాడు. అంటే 10,00,000 మంది చూసారు గంట లోపల. అంటే ఇంతమందికి పని పాట లేకుండా సమయాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళని ఎవరినైనా భగవద్గీత, భాగవతానికి రండి బాబు ఒక అరగంట మాత్రమే అంటే టైం దొరకదు. వెరీ బిజీ. ఇది కల్మష హృదయంతోని భౌతిక జగత్తులో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి. హ్మ్. అలాంటి సాహిత్యాన్ని చదువుటలో ఉన్నటువంటి ఆసక్తి, భగవద్గీత, భాగవతం వీటి మీద ఆసక్తి ఉండదు. ఎవరో అక్కర్లేదు. కాస్తో కూస్తో భక్తికి పరిచయం చేయబడ్డ వాళ్ళు కూడాను చాలా మందిని చూడండి. మనకు తెలిసిన వాళ్ళు ధార్మికులుగా కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని, అయ్యా ఒక అరగంట భగవద్గీత, భాగవతం వినండి. ఒక అరగంట హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. లేదండి మాకు సమయం లేదు, మా ఇంట్లో వద్దన్నారు, పక్కింటాళ్ళు వద్దన్నారు. ఈ కథలు, కార్పణ్యాలు చూడడానికి ఎవరు ప్రోత్సహించకపోయినా కూడా చూస్తారది. దీన్ని కూడా వద్దంటారు. భర్త ఉన్నాడనుకోండి, రోజంతా అవి ఏమిటివి టీవీ సీరియల్ చూస్తేనో లేకపోతే ఇంకేమిటివి రీల్స్, షార్ట్స్ అవి చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు వద్దని చెప్తారు కొందరు విసుగొచ్చేసి. నువ్వు చేయాల్సిన కార్యాన్ని నువ్వు చేయట్లేదు, రోజంతా అదేనా చూడడం అని ప్రతి ఇంట్లో వింటూ ఉంటాము. భార్యని భర్త అనడం, భర్తను భార్య అనడం. దాన్ని పట్టించుకోరు వాళ్ళు. ఖచ్చితంగా వింటారు. అయినా సరే, ఉండండి, ఉండండి ఇది కొంచెం బాగుంది, ఇది చూస్తానంటూ చూస్తూ ఉంటారు. గడిపేస్తుంటారు. రోజంతా గడిచిపోతుంటారు. కానీ అదే మాట చెప్పి, అయ్యా నువ్వు దీన్ని అభ్యంతరం పెట్టుకుని నేను భాగవతం వింటాను అని చెప్పరు. మా ఆయన వద్దన్నాడండి, మా ఆవిడ వద్దందండి. మీ ఆవిడ లేకపోతే మీ ఆయన ఈ రీల్స్ చూడడం మానేయండి, రోజంతా ఏంటది ఆ ఫోన్లోనే ఉండడం మానేయండి అని కూడా చెప్తున్నారు. ఆగుతున్నారా మీరు? లేదు కదా! దానికి ఏమీ అభ్యంతరం ఉండదు. అందుకని దృఢ సంకల్పం కావాలి భక్తిని స్వీకరించాలంటే. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు కాదు. ఇది మాయ మనకి పెట్టేటువంటి పరీక్ష ఒక విధంగా. భక్తి మార్గానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్న వ్యక్తులు కూడాను
స్వీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే, మా యొక్క ఈ పరీక్షలో మనము అనుక్షణం కూడా విఫలమవుతూ ఉంటాం. ఇదే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ కపిల భగవానుడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీత, భాగవతము, విష్ణు పురాణం ఇవి వినమంటే అస్సలు కుదరదు. మరి రోజంతా ఏం చేస్తున్నారండి అంటే, ఇదిగో ఇలాంటి ఏయమైనటువంటి లౌకికుల కథలు వింటూ ఉంటారు. దాన్నేమని చెప్తున్నారు ఇక్కడ? అలా భగవద్గీత, భాగవతము వాటికి సంబంధించినటువంటి వినడానికి ఇష్టం లేకుండా ఈ లౌకికమైన హేయమైనటువంటి కర్మలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వినడాన్ని ఏమని చెప్తున్నారు ఇక్కడ? దేంతో? మలభక్షణతో పోలుస్తున్నారు. శూకరానికి మలం మాత్రమే తింటుందది. కంపు కొట్టే మలాన్ని తింటుంది గానీ అది దానికి నెయ్యితో, వెన్నతో చేసినటువంటి రుచికరమైన పదార్థాన్ని వడ్డించమని అది దగ్గరికి కూడా రాదు. ఈ వ్యక్తులంతా కూడా ఇలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? భగవద్గీత, భాగవతం లాంటి మధురమైనటువంటి దివ్యగాథలు వినడానికి ఆసక్తి చూపరు. కానీ టీవీ సీరియల్లు, కథలు, నవలలు, నాటికలు లేకపోతే ఇంకేమిటి దృశ్య కావ్యాల్లో కనపడుతున్నాయి. అవే వాటిని ఇప్పుడు దృశ్య కావ్యంలోకి టెక్నాలజీ పెరగడంతోని ఇంతకుముందు రాతపూర్వకంగా చదివేటువంటి వాడిని ఇప్పుడు దృశ్యంలోకి మార్చారు అతి సులభంగా. మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ ఫోన్లోనే టిక్ 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 అన్నీ కనబడిపోతాయి. 2, 3 బటన్స్ నొక్కేస్తే చాలు. ఇంతకన్నా సులభము. భాగవతం వినడానికి ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలి? భాగవతం వినాలంటే రోజు ఉదయం? లేదండి నాకు వంట చేసే పని అవసరం లేదు, మా చెవులు కదా వింటున్నాయి. వంట చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఎంతమందో చెప్తారు, మీరు వినే ఉంటారు. లేదండి పొద్దున పని ఉంటుంది. మరి పని ఉంటుంది వాళ్ళు అలాగే కేవలం పని మీదే ఏకాగ్రత పనిచేస్తానంటలేదు. ఆ సమయంలో పాటలు వినడాలు, ఇతర వినడాలు, ఇతర చేయడాలు చేస్తూ ఉంటారు. భాగవతంకి వచ్చేసరికి చాలా పని ఉంటుందండి, బిజీ బిజీ బిజీ. అలాంటి వాళ్ళని ఏమి చెప్తున్నాడు ఇక్కడ? అలాంటి వాళ్ళని మలభక్షణము చేయ సూకరము వలె దండింపబడుదురు. కేవలం అలా పరిగణించడం కాదు, అలా దండించబడతారు అని చెప్తున్నాడు. ఎంత సూటిగా కఠినంగా కనబడుతున్నప్పటికీ ఇది సత్యం. అందుకని లౌకికులను అతి నిందనీయులుగా భావించబడతారు. కృష్ణ కథామృతము అనేటువంటిది, కృష్ణ కథా ప్రసంగము, శ్రవణము అమృతమైనటువంటిది. కృష్ణ కథ కాకుండా దేని గురించి విన్నా కూడాను నరకప్రాయమైనటువంటిదే అని చాలా స్పష్టంగా ఇక్కడ అభివర్ణించారు. సొంత లౌకికమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఇంద్రియతృప్తి మీద ఆసక్తులు ఏం చేస్తారు? ఇలాంటి లౌకికులే దక్షిణాయనంలో పితృలోకాలను చేరడానికి కోసమని కావాల్సినటువంటి ప్రక్రియని చేపట్టడము. చూడండి ఏం చేస్తారు అంటే, వేదశాస్త్రాలు కర్మకాండ విభాగంలో చెప్పినవన్నీ కూడా పాటించడానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు, పాటిస్తారు. ఎందుకని? పితృలోకాలకు చేరాలి. పితృలోకాలకు చేరి ఏం చేస్తారు? నిజానికి జాగ్రత్తగా గమనించినట్టయితే అక్కడ కూడా ఆనందాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? అదే వంశంలోకి మళ్ళీ వస్తారు. ఇవే కామకర్మాలు మళ్ళీ నిర్వహిస్తారు. భక్తిత్వ సేవలో నెలకొన్నటువంటి వ్యక్తి నా పితృలోకాలకు వెళ్ళడానికి కానీ, ఇతర లోకాలకు వెళ్ళడానికి కానీ ఆసక్తిని చూపడు. కేవలం ఇలాగా పితృలోకాలకు వెళ్ళాలంటే, ఇతర దేవతల లోకాలకు వెళ్ళాలంటే, అక్కడికి వెళ్ళి కూడా చేయవలసిన కార్యక్రమం ఏంటి? ఇంద్రతృప్తిలో నిమగ్నమై మళ్ళీ భూమి మీదకి అదే వంశంలోకి వచ్చేసి మళ్ళీ ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయడము. భూమి మీద కానివ్వండి, ఇంకా ఊర్ధ్వలోకంలో కానివ్వండి, ఇంకా ఆనందం పొందడము ఇంద్రతృప్తిలో నిమగ్నం. ఊర్ధ్వలోకాల్లో పుణ్యఫలాల మూలంగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి ఇంద్రతృప్తిని అనుభవించాక మృత్యులోకం విశంతి. పుణ్యకర్మ ఫలితాలు పరిసమాప్తంగానే మళ్ళీ మృత్యులోకం, ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఇంద్రియతృప్తి.
ఈ విధంగా ఆ బ్రహ్మ బోనాల్లోకే పునరావర్తినం అర్జున. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి. మాంసం చాలా గొప్పది అనేటువంటి ఆసక్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఏమవుతారు? తిరిగి ఉన్నతమైన వంశం అని చెప్పుకునే దాంట్లో మళ్ళీ ప్రకటితమవుతారు. మళ్ళీ అదే రకమైన కార్యక్రమాలు. జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. ఈ విధంగా చూడండి, పుట్టుకతో మొదలెడితే మరణించే వరకు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఈ చక్రబంధనంలో చిక్కుకొని ఉంటారు. దీని నుంచి బయటపడాలి అంటే ఏకైక మార్గము కృష్ణ చైతన్య జీవన విధానం మాత్రమే. శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని చాలా స్పష్టంగా మనకి విశదీకరించి చెబుతారు. భౌతిక జగత్తులో ఎన్ని రకాలైనటువంటి ఉన్నత కార్యక్రమాలుగా పరిగణించబడేటువంటి నిర్వహించినా కూడా నిరుపయోగమైనటువంటివే. పరిపక్వతను సిద్ధించుకోవాలి అంటే నిజానికి ఆశ్రయించవలసిన ఏకైక వ్యక్తి, ఆశ్రయించవలసినటువంటి ఏకైక ధర్మము, స్వీకరించవలసినటువంటి ఏకైక ఆధ్యాత్మిక మార్గము కృష్ణ చైతన్య జీవన విధానం. ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నానండి ఇక్కడ. ఇంకా మనకి సంశయము, ఇంకా కొంచెం అనుమానము అటు ఇటు ఇంకేమీ లేదు. నేను కృష్ణయుతాన్ని స్వీకరించలేకపోతున్నాను అంటే అది నా వ్యక్తిగతమైనటువంటి సమస్య. ఏమిటా సమస్య? దృఢత్వం లేకపోవడము, భౌతికమైనటువంటి ఆకర్షణకి లోనైపోవడము. మనకి బాహ్య రూపంలో రకరకాలుగా కనబడుతుంది. మిత్రులు వద్దన్నారు, బంధువులు వద్దన్నారు, నాకు సమయం చాలదు, ఉద్యోగం చేస్తున్నాను, వగైరా 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 వగైరా. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట భగవద్గీత, భాగవతాలకు సంబంధించి చర్చించమను, లేకపోతే హరినామాన్ని జపించమని చెబితే రకరకాల కారణాలు చెబుతారు. మీరు ఒక గంట వెచ్చించండి. మీరు సంపాదించే దానితో పాటు సైడ్ బిజినెస్‌గా గంట మాత్రమే పనిచేయండి. ఇంట్లో ఉండే పనిచేయండి. ఫోన్‌లోనే పనిచేయండి. ఆ గంటకి మీకు ఇంకో 1000 10,000 వస్తాయి అన్నారనుకోండి. ఆ కష్టపడి పైకి ఆ గంటని వెచ్చిస్తాడు. అప్పుడు టైం లేదు అనడు. ఇంకో 1000 10,000 వస్తున్నాయి ఎక్స్‌ట్రా మనీ. రోజు చేసే ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్ ఇంకోటొస్తుంది అంటే వెంటనే దానికన్నా ముందు అదే గంట భగవద్గీత, భాగవతం వినండి. అంత సమయం లేదండి. నిద్రపోవాలి. అర్ధరాత్రి ఎప్పుడో వస్తాను. అంత కుదరదు నాకు. ఓకే. ఓకే. మీకు ధనం సంపాదించాలందా అండి? ఇది నిజంగా నేను ప్రయత్నపూర్వకంగా చూసానండి. కొంతమందిని పిలిచి వాళ్ళ ఆసక్తికి సంబంధించి చెప్పాలి కదా! ఇది ఒక ప్రక్రియగా స్వీకరించి ఒకసారి నిజంగా ప్రయోగాత్మకంగా చూసిన సంఘటనే ఇది. వ్యక్తిని ఇలాగ చెప్పాను. ఉదయం, సాయంత్రం వేళ ఒక గంట సేపు అలాగా ఉన్నా. లేదండి సారీ. నాకిష్టమే భగవద్గీత, భాగవతం అన్నీ కూడాను. కానీ అప్పుడిప్పుడే కాదు. నాకిప్పుడు సమయం లేదు. నేను అర్ధరాత్రి ఎప్పుడో వస్తాను. చాలా లేట్ వర్క్ చేయాలి. మళ్ళీ నేను ఉదయమే మళ్ళీ సిద్ధపడాలి అని. ఓకే. ఓకే. అందుకని ఇంత కష్టపడుతున్నారు అంటే ఆర్థిక సమస్యలు ఏవేవో చెప్పేసారు. ఇంత కావాలి, ఇది కావాలి, అది కావాలి. అవునా? అయితే మీరు ఇంట్లోనే ఉండి మీ తీరిక సమయంలో ఒక గంట సేపు పని చేయొచ్చునండి. ఇదిగో ఈ విధానము. దీనివల్ల మీకు దాదాపుగా రోజుకో 2, 3 వేలు సంపాదించొచ్చును ఆ గంటలో. ఆ లెక్కన మీరు దాదాపుగా మీరెంత ఎన్ని రోజులు అలా చేస్తారన్న దాన్ని బట్టి అన్ని 2,000 అన్ని 3,000 లెక్కేస్తే 20 రోజులు పనిచేసినా ఇంకో 60,000 వస్తాయి మీకు నెలకి. ఇది చేయండి అంటే, అవునా? ఎలాగా? ఎవరిని సంప్రదించాలి? ఎలా చేయాలి? వెంటనే ఆసక్తి. హ్మ్. అదేంటండి మీకు సమయం లేదన్నారు కదా! పర్లేదులెండి ఇప్పుడు కావాలి కదా! డబ్బులు కావాలి కదా! చూసారా? అంటే మనకి దేని మీదైతే ఆసక్తి ఉందో దాన్ని చేయడానికి మనం సంసిద్ధమవుతాం. లేదనుకోండి మనకు ఆసక్తి లేకపోతే అది చేయకూడదు అనడానికి రకరకాల కారణాలని మనం చెబుతూ ఉంటాం. ఎన్నెన్నో కారణాలు. ఇది జాగ్రత్తగా విమర్శగా స్వీకరించకండి. జాగ్రత్తగా ఆత్మావలోకనం చేసుకోండి. నిజంగానే నేను ఈ వేదన నుంచి బయటపడాలనుకుంటున్నానా? లేకపోతే ఊరికే చెప్పడం కోసము, సానుభూతి పొందడం కోసం కొంతమంది అలా చెప్పడం కొంతమంది ప్రత్యేకత. నేనెప్పుడూ వేదనలో ఉన్నాను. హ్మ్. దేనికోసమని దాన్ని వ్యక్తీకరిస్తున్నాను. నిజంగా ఈ వేదన నుంచి బయటపడాలనుకుంటున్నారా? నిజంగా ఈ రకమైన వేదనల నుంచి కూడాను భౌతికమైనటువంటి జీవన విధానంలోని
వేదనల నుంచి కూడా బయటపడాలి అంటే చేయవలసిన కార్యక్రమాన్ని గురించి దేవాదేవుడైన శ్రీకృష్ణుడు స్పష్టంగా మనకి భగవద్గీతలో ప్రబోధించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను నిజంగా ఆనందాన్ని పొందాలనుకుంటున్నానా అంటే నేను చేయవలసిన పని ఇది. హ్మ్. చూడండి, ఎవరైనా ఒక పెట్టుబడి పెట్టారనుకోండి. మీరు ఎన్ని రోజులు పెడితే ఇంత డబ్బులొస్తాయి, ఇన్ని డబ్బులొస్తాయి అని చెప్పేసి ఓ ఆలోచనతో పెడతారు. ఎవరైనా మీకు చెప్పారనుకోండి, మీరు ఎంతగా కష్టపడినా కూడాను, మీరు ఎన్ని డబ్బులు పెట్టినా కూడాను, చివరికి మీరు నష్టపోతారండి, దాంట్లో ఏం రాదు అన్నారనుకోండి. ఖచ్చితంగా అని మీకు నిరూపించేందుకు చూపించారనుకోండి. ఇదిగోండి ఈ 100 మందిని చూడండి, 1000 మందిని చూడండి, 10,000 మందిని చూడండి. మీరు దానికి డబ్బులు పెడితే పోతాయి గానీ రావండి. లేదండి సుదీర్ఘకాలం పెడితే వస్తాయేమో. కాదండి 7, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 3 సంవత్సరాల నుంచి అందరూ పోగొట్టుకున్నారండి. మీరు పెట్టినా అదే జరుగుతుంది అన్నారనుకోండి. మీరు పెడతారా? ఖచ్చితంగా పెట్టరు. కానీ చూడండి, భౌతిక జీవనంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను చివరికి మనకి క్లేశాలనే మిగిలిస్తాయి అని చెప్పినా కూడాను మూర్ఖతతోని దాన్నే మనం స్వీకరిస్తాం. విచిత్రమైన విషయం ఏమిటంటే కాస్తో కూస్తో కృష్ణాయితాన్ని స్వీకరించినటువంటి భక్తులు కూడాను విశ్వాసాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు. ఎందుకని? చుట్టూ ఉన్నటువంటి సాంగత్యం మూలంగా. మనం వింటూ ఉంటాం కదా! అమ్మా, ఆధునిక విద్యతో పాటు మీ పిల్లలకి వేద శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం అందించమంటే ఎలాగండి? హ్మ్. జనమంతా కూడా పరిగెడుతున్నారుగా, వాళ్ళతో కూడా మనం పరిగెత్తాలి. మీరు వేదన నుంచి బయటపడాలి అనుకుంటున్నారా? లేకపోతే జనాలతో పాటు వేదనను అనుభవించాలనుకుంటున్నారా? వేదన నుంచి బయటపడాలి అంటే వేదనకి కారణమైనటువంటి కర్మల నుంచి బయటపడాలి. కామ్య కర్మలలో నియుక్తమైపోయి దేహాత్మ బుద్ధితో కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే వేదనలే మిగులుతున్నాయి అని స్పష్టంగా ప్రబోధించినప్పుడు మనం చేయవలసినటువంటిది ఏమిటి? ఆ వేదనలకి అతీతమైనటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటి కర్మలు ఏమిటో తెలుసుకోవాలి. దాన్ని కృష్ణుడు మనకి ప్రబోధించారు. దాన్ని మనము చూడండి, కేవలం వినడం మాత్రమే కాదు. అందుకనే కృష్ణ చైతన్య జీవన విధానంలో మనకి 4 నిర్దిష్టమైన నియమాల్ని ప్రతిపాదించారు. ఏమిటవి? భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. చేయకూడని వాటిల్లో ఒకటేమిటి? అభక్తుల సాంగత్యం నుంచి దూరంగా ఉండడం. అభక్తుల సాంగత్యాన్ని చేస్తున్నామనుకోండి, వాళ్ళు చేసే కార్యక్రమాలే మనము చేయాలనే ఆసక్తిని పెంపొందించుకుంటాం. ఇది వేదనకి కారణమవుతుంది. భౌతిక జగత్తులో ఉన్నవాళ్ళు భక్తిత్వ సేవలో నెలకొన్నటువంటి వ్యక్తులు ఏ రకమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు? ఇంద్రియ తృప్తి భావనలో నిమగ్నమై ఉంటారు. అనుక్షణం కూడా చేసే పనులన్నీ కూడా ఇంద్రియ తృప్తిని. కొంతమంది అది పాపకార్యం కానివ్వండి, పుణ్యకార్యం కానివ్వండి. కొంతమంది చట్టబద్ధంగా కానివ్వండి, లేకపోతే చట్ట వ్యతిరేకంగా కానివ్వండి. అందరూ ప్రతివాడు చేసే పనేమిటి? ఇంద్రియ తృప్తితోని ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేయాలి. కొంత చట్టబద్ధతతో చేసే పనులున్నాయనుకోండి, కోటని కోట్ కొన్నిసార్లు పుణ్యకార్యంగా చెప్పబడే కార్యం చేశాననుకోండి, చాలా గొప్పగా చెప్పుకుంటాను నేను ఈ కార్యం చేశాను. మూర్ఖుడా అనుకోవాలి వాళ్ళని చూసి. ఎందుకని? నువ్వు పుణ్యం చేసినా, పాపం చేసినా, ఏ కార్యం చేసినా, చట్టబద్ధంగా చేసినా, చట్ట విరుద్ధంగా చేసినా, ఇంద్రియ తృప్తి కోసం చేసే కార్యక్రమాలన్నీ కూడా నీకు వేదన మాత్రమే మిగిలిస్తాయి. కాబట్టి మరి నువ్వు చేయవలసిందేమిటి? భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకొని చేసే ప్రతి కార్యాన్ని కూడా కృష్ణుని కోసమే చేయాలి. కృష్ణ చైతన్యం ప్రబోధించేటువంటి పరిజ్ఞానం అదే. నిర్బంధే కృష్ణ సంబంధే. చాలా మంది అడుగుతుంటారు, అన్నింటి కూడా కృష్ణ గురించి అంటున్నాడు, భక్తుల గురించి అంటున్నారు. మరి దైనందిన జీవితం సమస్య ఏమిటి? ఎలాగా? కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్త్యం అదే. ఇతర ఆధ్యాత్మిక దారుల కన్నా కూడా కృష్ణ చైతన్యం అత్యంత ఆచరణయోగ్యమైనటువంటిది కలియుగంలో. ఎందుకనంటే కృష్ణ చైతన్యం మన దైనందిన కార్యక్రమాల్ని త్యజించమని చెప్పడం లేదు. దైనందిన కార్యక్రమాల్ని చేసే విధానంలో మార్పు ఏర్పరచడం ద్వారా, అంటే వాటిని మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి చైతన్యాన్ని మార్పు చెందించుకోవడం ద్వారా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా మార్చవచ్చును. అది కృష్ణ చైతన్యం మనకు ప్రబోధిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది దీన్ని గ్రహించలేకపోతారు. ఆధ్యాత్మికతను కూడా ఎందుకు స్వీకరిస్తారో తెలుసునా? కొంతమంది ఉంటారు. ప్రభుపాదుల వారు చెప్తారు దీని గురించి. వాళ్ళకి గురువు కావాలి. ఎందుకని? ఇట్స్ ఎ ఫ్యాషన్. అందరికీ గురువులున్నారండి. మాకు కూడా ఒక గురువు కావాలి.
బాహ్య రూపంలో చూస్తే వాళ్ళు శరణాగతి పొందిన వాళ్ళ కనబడతారు. ఏమని అడుగుతారు? మా గురువుని అడుగుతామండి చేయడానికి అని ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్తా ఉంటారు. వద్దు చెప్పారనుకోండి, గురువుని ఏదో అడుగుతారు. వాళ్ళకి నచ్చినట్టుగా సమాధానం ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి నచ్చినటువంటిగా నిర్ణయం ఇవ్వలేదనుకో, మేమేదో కార్యం చేయాలి, ఇలా చేయాలనుకుంటున్నాను, కరెక్టేనంటారా? చాలా వినమ్రతతో అడుగుతారు. అమ్మోయ్! శరణాగతి పొందారా అన్నట్టుగాను. అమ్మా! నీకది ఉపయుక్తంగా లేదు. అయ్యా! నీకది ఉపయుక్తంగా లేదు. భక్తికి అది ఆటంకంగా ఏర్పడుతుంది. అవసరం లేదేమో అనుకుంటున్నాం అని చెప్పారనుకోండి, స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు. ఇది ప్రభుపాదుల వారు చెప్తారు. ఏమని? హ్మ్. గురువును స్వీకరించడము అనేటువంటిది ఒక నాగరికతలో లేకపోతే బాహ్య జగత్తులో అందరికి చెప్పుకోవడానికి వచ్చేసి పని కాదు. అది కాదు శరణాగతి. భగవద్గీత నేర్చుకోవాలండి. మాకు చాలా ఆసక్తిగా ఉంది. నేను కృష్ణ భక్తులము, కృష్ణ భక్తులము అంటే అర్థం ఏమిటి? కృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసావహించడం. కృష్ణుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవనాన్ని కొనసాగించడం. భక్తి అంటే ప్రేమతో కూడుకున్నటువంటి సేవ. భక్తి అంటేనే నిర్వచనం సేవ. సేవ అంటే ఏమిటి? ఏ రకమైన సేవ? హ్మ్. భగవత్ సేవ ఎలా సాధ్యమవుతుంది? భగవంతుడు దేన్ని కోరుకున్నాడో దాన్ని ఇవ్వడం ద్వారా, ఆనందాన్ని చేకూర్చడం ద్వారా సేవను చేయగలుగుతాను. కృష్ణుడు చెప్పిన దాన్ని పాటించకుండా నేను కృష్ణ భక్తుడిని అంటే ఎలా కుదురుతుంది? కేవలం అది డాంబికం. అలా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రమ ఏమై కేవలము శ్రమను మాత్రమే మిగులుస్తాయి. పర్యవసానాన్ని ఇవ్వవు. నిజంగా చెప్పాలంటే ఈనాటి శ్లోకంలో ఇంత కఠినంగా చెప్పారు చూడండి. కామ్యకర్మల్లో నియుక్తమైనట్టయితే వ్యక్తి ఎవరితో పోల్చారు? మలభక్షణ చేసేటువంటి సుకర్మతో సమానం అది. వాళ్ళు చేస్తున్న పని కామ్యకర్మల్లో నియుక్తమైనటువంటి మలభక్షణ అన్నారు హ్మ్. అందుకనే పరిజ్ఞానాన్ని సంతరించుకొని మనము కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించాలి. రకరకాల అడ్డంకులని కారణంగా పెట్టుకోకూడదు. అది ఎప్పటికి కూడా తొలగిపోవండి. ఇప్పుడు కాదు, మీరు ఇంకా కోటి జన్మలు ఎత్తినా కూడా ఈ అవరోధాలు అలాగే ఉంటాయి. ఎప్పుడు కూడా తొలగిపోవు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు కాదు, నేను వృద్ధాప్యానికి వచ్చాక అని. చాలా సందర్భాల్లో నేను చాలామందిని అడుగుతున్నాను. మీ జీవనకాలం ఎంతో మీకు తెలుసునా? తెలీదు కదా! మరి మనిషి జీవనం నశించిపోతే కృష్ణ చైతన్యం స్వీకరించకుండా ప్రమాదకరమైన స్థితిలో ఉంటాము. మళ్ళీ ఈ మనిషి జన్మ ఎప్పుడొస్తుందో కూడా మనకు తెలీదు. ఎన్ని వందల, లక్షల, కోట్ల సంవత్సరాలు జరుగుతుందో కూడా తెలీదు. మరి ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం కదా! ఒకవేళ నిజంగానే పూర్ణాయుష్కులు మీరు 100, 150 సంవత్సరాలు బతుకుతారనుకుందాం పోనీ. కానీ జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ వయసులో ఉన్నా కూడాను, ఆ వయసుకు సంబంధించి, ఆ పరిస్థితులకు సంబంధించి మీరు కృష్ణేంద్రను స్వీకరించకూడదు అనే భావన ఉందనుకోండి, అంతర్గతంగా ఎక్కడోనో రకరకాల ఆటంకాలు కనిపిస్తాయి. వయసులో ఉన్నప్పుడేమో శక్తివంతంగా ఉన్నాయి. ఇంద్రియాలని చక్కగా తమ కార్యక్రమాన్ని నిర్వర్తించగలుగుతున్నాయి. భక్తి దిశలో నెలకొంటే సేవ చేయడానికి ఆస్కారం ఉంది. ఆ సమయంలో అంటారు బిజీ బిజీ అండి, రకరకాల కర్తవ్యాల్లో నిమగ్నమైనారు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమని? ఇంకా ఏమి చేయడానికి ఉండదు. కాళ్ళు, చేతులు నడవవు. లేవలేరు. కూర్చుంటే లేవలేరు. లేస్తే కూర్చోలేరు. మంచం మీద పడిపోయి ఉంటారు. అప్పుడు అడుగుతుంటారు. ఎక్కడైనా ఉండడానికి మందిరంలో స్థలం ఉందా అండి? ఎందుకండి? అక్కడున్న భక్తులు మీ సేవ చేయాలా భగవంతుని వదిలేసి? చెబుతారేమని? అమ్మా మీరేం చేస్తారు? చాలామంది నాకి సంప్రదించిన వాళ్ళున్నారు. సంవత్సరాల నుంచి చెబుతున్నా కూడాను కనీసంగా జపయజ్ఞాన్ని చేయడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు సడెన్‌గా వచ్చేస్తారు. రిటైర్మెంట్ అయిపోయి 60, 70, 80 ఏళ్ళు వస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి పోషణ బాధ్యత స్వీకరించవలసినటువంటి పిల్లలు తరిమేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటెత్తుకు మీరు ఆటంకంగా మారిపోయిన పరిస్థితుల్లో అప్పుడు చూస్తున్నారు. ఏ ఆశ్రమానికైనా వెళ్ళి ఉంటానని. ఎందుకు అక్కడ వెళ్లి ఏదైనా సేవ చేయాలా అంటుంటారు. ఏం చేయగలరు? మీరే లేవలేరు. మిమ్మల్నే ఒకరు పట్టుకోవాలి. నడవడానికి ఒకరు పట్టుకోవాలి. కూర్చోబెట్టడానికి ఒకరు పట్టుకోవాలి. ఏం చేస్తారప్పుడు? ఆ! చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. కేవలం ఇదే కదండీ! కృష్ణ చైతన్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కాస్తో కూస్తో పరిజ్ఞానాన్ని సంప్రాప్తించుకొని దైనందిన జీవితంలో కృష్ణ చైతన్యాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తులు కూడా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ భౌతిక జగత్తు యొక్క సాంగత్యం మూలంగా మన పిల్లల్ని కూడా దాంట్లోకి హ్మ్, తోసేస్తున్నాం. హ్మ్. ర్యాట్ రేస్ అంటే ఇలా పరుగు, 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 పరుగు పోటీ ప్రపంచం.
చాలామంది అడుగుతుంటారు, అలా అంటే ఏంటి? ఇంకా వీటన్ని కూడా వదిలేయాలా మరి జీవనం ఎలాగా? వగైరా వగైరా. జాగ్రత్తగా వినండి. కృష్ణ చైతన్యము ఈ దైనందిన జీవితంలో చేసే పనులను పూర్తిగా వదిలేయమనో, త్యజించమనో చెప్పడం లేదు. వాటిని కృష్ణ చైతన్యం అందచేయమంది. అంటే పాటించవలసిన కనీస ధర్మాలు. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఒక జపమాలవుతుంది. కనీసంగా 16 మాలు జపించడం. నిర్వహించండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే దీన్ని చేయడం మొదలెడతారు కాన్షియస్‌గా. ప్రభుజీ నేను ఏకాగ్రతతో చేయలేకపోతున్నాను. అందుకని నేను మానేస్తున్నాను. అమ్మా! ఏకాగ్రత చేయలేకపోతే కూడా చేయాలి. హ్మ్. చేస్తూ ఉంటేనే ఏకాగ్రత వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక రోజులోనో, 2 రోజుల్లోనో ఈ భక్తియుక్త సేవకి అంటే ఒక రోజులో, 2 రోజుల్లోనో ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైనది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి లక్షల శరీరాల్ని పొంది, కోట్ల సంవత్సరాల నుంచి ఆహార, నిద్ర, భయమైదున కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. అందుకని ఇప్పటికిప్పుడే ఏకాగ్రత రాకపోవచ్చు. కానీ ఏకాగ్రత చేసే ప్రయత్నం చేయాలి. దానికి మన ప్రయత్నము అనేటువంటిది చక్కగా నిర్వహించినప్పుడు, జపం చేస్తున్నప్పుడు ఇంకే కార్యక్రమాలు పెట్టుకోకుండా నామాన్ని మన చెవులతో మనం వినే ప్రయత్నం చేయాలి. చూడండి ఎంత సులభతరం చేశారు. అందుకని నియమాలు కూడా ఏం లేవు. పొద్దున్నే లేవాలి, స్నానం ఆచరించాలి, తలస్నానం చేయాలి, మడి వగైరా కట్టేసుకోవాలి. అలా ఏం లేవు. ఎలా ఉన్నా సరే స్థానిస్థిత మీరెక్కడుంటే అక్కడ ఎలా ఉన్నా కూర్చొని, నడుస్తూ ఎలాగైనా సరే హరినామాన్ని జపించండి. చాలా మంది ఉన్నారండి. సంవత్సరాల పాటు జపయజ్ఞాన్ని స్వీకరించమని చెప్తూ ఉంటే, ఏకాగ్రత చేయలేకపోతున్నాను. 16 చేయడం ఎందుకు? కనీసంగా ఒకటి చేస్తే బాగుండు. ఆ ఒకటి కూడాను పూర్తిగా చేయరు. ఏకాగ్రత ఎప్పటికి ఏకాగ్రత లేదని తగ్గించడాలు, లేకపోతే ఇంట్లో పనులున్నాయని తగ్గించడాలు, ఇవన్నీ కూడాను జాగ్రత్తగా గమనించండి. మన హృదయాంతరాల్లో ఉన్నటువంటి కలుషిత భావన, మాయా ప్రభావానికి లోనైపోయి మనం అలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఆత్మావలోకనం చేసుకున్నట్టయితే అవన్నీ కూడాను మన అంతర్గతంగా ఉన్నటువంటి అవరోధాలు. హ్మ్. నిజంగా ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకొని వదిలిపెట్టడం కాదు. దీన్ని ఇంకా కూడా ఉన్నతంగా ఎలా చేయాలని ప్రయత్నం చేయాలి. దానికి నిజంగా మనం ఏదో కనుక్కోవాల్సిన అవసరం లేదు. రిసర్చ్ చేసి కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎలా చేస్తే మనము నిర్దిష్టంగా కృష్ణ భక్తిలో నెలకొని ఉండగలుగుతామో మనకి ఆచార్యులు ప్రబోధించారు. చేయవలసిందల్లా ఆ నియమాన్ని నిష్టగా మన జీవితంలోకి అన్వయించుకోవడమే. దానికి కావాల్సిందేమిటి? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అందుకనే ప్రభుపాదుల వారు చెప్తారు, భగవద్గీత అవగతం చేసుకోవాలంటే కావాల్సిందేమిటి? శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కొంతమంది వస్తూ ఉంటారు పాఠకులు. అదే నేను భగవద్గీతని చదవాలనుకుంటున్నాను. నాకు భగవంతుడి మీద విశ్వాసం అవి లేవు. కానీ కుతూహలం కొద్దిగా చదవాలనుకుంటున్నాను. అందుకు ప్రభుపాదుల వారు ఏమంటారు? నువ్వు దేనికోసం చదివినా కూడా ముందు ప్రాథమికమైనటువంటి అర్హత ఏమిటి? ప్రాథమిక రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి కనీస అర్హత ఏమిటి అంటే, కృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరించి భగవద్గీతను చదివితే, నీకు భగవద్గీత యొక్క సూచనలు లేకపోతే ప్రబోధనలు బోధపడతాయి. లేకపోతే నువ్వు చదివినా కూడా ఏమీ బోధపడదు. అందుకనే కృష్ణుని యొక్క ఈ ఆజ్ఞను మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏంటది? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణుడు చూడండి, ఎవరినైనా ఆరాధించండి పర్వాలేదు అనుకుంటే చెప్పేవాడు కదా కృష్ణుడు. సర్వధర్మ పరిత్యజ్య మామేకం అనకుండా శరణం వ్రజ, హూమ్ ఎవర్ యూ వాంట్. నీకు ఎవరు కావాలంటే వాళ్ళని శరణాగతి పొందండి అని చెప్పేవాడు. అది చెప్పలేదు కృష్ణుడు. ఏమని చెప్పాడు? నన్ను మాత్రమే నన్ను, నాతో పాటు ఏబీసీడీ ఎక్స్‌వైజీని, ఈ దేవత, ఆ దేవత, ఆ దేవత, ఈ దేవతని అని చెప్పలేదు. నన్ను మాత్రమే శరణాగతి పొందండి అన్నాడు. ఆ శరణాగతి పొందే విధానాన్ని మళ్ళీ ఆయనే కలియుగంలో ప్రకటితమై చైతన్య మహాప్రభువుగా ఆచరించి చూపించాడు. పరంపరాగతంగా ఆచార్యులంతా కూడా దాన్ని మనకి ప్రబోధిస్తూ వచ్చారు. చాలా కృప కలిగి ఆచార్యులంతా కూడా మన జీవన పరిస్థితులకు అనుగుణంగా పాటించగలిగేలా మార్చి మనకు అందించారు. మనం చేయవలసింది ఏమిటి? దాన్ని నిష్ఠాపూర్వకంగా స్వీకరించి మన జీవితంలోకి అన్వయించుకోవడం అంతే. ఆ నియమాలేమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్టగా హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడము. 108 సార్లు అలా జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలు అనునిత్యము జపించాలి. ఎలాంటి నియమాలు లేకపోయినప్పటికీ ఇవ్వబడిన సూచన ఏమిటి? ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు ఈ నామాన్ని మన చెవులతో మనం వినాలి.
ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. భుజించే ఆహారము కృష్ణుడికి నివేదించినదే అయి ఉండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ నిత్యం భాగవత సేవయ్య, భగవద్గీత భాగవతాల నుంచి ప్రతిరోజు కూడా అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. ఈ 4 నియమాలని నిష్ఠగా పాటిస్తూ మన జీవనాన్ని కొనసాగించినట్టయితే ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడా క్రమ పద్ధతిలో పురోగతి సాధిస్తారు. ఆనందకరమైన పురోగతి అంటే ఏమిటి? మనము దేని గురించి అయితే అన్వేషిస్తున్నామో, ఆనందం గురించి పరితపిస్తున్నాం కదా, అది మనకు లభ్యమవుతుంది. అందుకనే పూర్ణ విశ్వాసంతోని భగవంతుడైన కృష్ణుని మీద ఆధారపడి మన కార్యక్రమాలని కూడా కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి నిర్వహించడమే కృష్ణ చైతన్య జీవన విధానము. ఈ 4 నియమాలను నిష్ఠగా పాటిస్తూ మన దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణుని కేంద్ర బిందుగా మార్చి చేయగలిగినట్టయితే మన జీవనం పరిపూర్ణమైపోతుంది. లేకపోతే అలా చేయకపోతే ఏం జరుగుతుంది? మనము దండించబడతాము అని చెప్పబడ్డారు. దేనితో సమానము? విద్భుజ, సూకరము, మనము తినే సూకరంతో సమానము. అలాంటి వాళ్ళు దండింపబడతారు. ఆ దండన్ని మనం వేదన రూపంలో అనుభవిస్తూ వస్తున్నాం. వీటన్నిటి నుండి బయటపడాలి అంటే కృష్ణ చైతన్యాన్ని పూర్ణ విశ్వాసంతో స్వీకరించాలి. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం అయినటువంటి శ్లోకాల్లో కూడాను. ఇక్కడ మనం పెద్ద మాత చేసాను, ప్రభు చేసే రకమైన క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 మళ్ళీ మనము హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మనము బృహద్భాగవతామృతం నుంచి చర్చిస్తాము. దాని తర్వాత 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. కాబట్టి భక్తులంతా కూడా ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమదని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరినామ సంకీర్తన్ కి, రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి, కామవైత భక్త బృంద की उत्तरा श्रीमद् भागवतम की, श्रील प्रभुपाद की థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సన్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरि बोल। दंडवत प्रणाम माता जी। दंडवत प्रणाम माता जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी सन प्रभु जी। हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम, दंडवत प्रणाम।